నన్ను క్షమించండి సుభద్రవదన. మీ అన్నా చెల్లెల మధ్య గొడవ రానివ్వను, రాదు అని మాటిచ్చాను. మాట కోసం ఆలోచిస్తే అక్కడో ప్రాణం పోతుంది. శిరీష, ఈ గాయాలేంటి? ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి? అర్చన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి? అర్చన. ఏమైందమ్మా దానికి? ఎందుకు ఇలా చేస్తుంది? దానికి వాళ్ళ అన్న గురించి తెలుసు కదా. వాడు ఈ ఊరిలో 10 మందికి న్యాయం చెప్పే స్థానంలో ఉన్నాడు. అలాంటి వాడి చెల్లెలు ఎవరితోనో లేచిపోయిందంటే వాడికి ఎంత అవమానం. అదైనా ఆలోచించే పని లేదా దానికి? మన గురించి ఆలోచించి మన మాట వినే స్థితిలో అర్చన లేదత్తయ్యా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ విషయం వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు ఇదంతా కాదు, దాంతోనే మాట్లాడతాను. అత్తయ్య, నా బ్రతుకు నా ఇష్టమని ఇల్లు వదిలి వెళ్లిపోయిన మనిషి ఫోన్ చేస్తే తీస్తుందా? చూద్దామమ్మా. ఫోన్ తీస్తే ఫోన్లోనే 4 చివాట్లు పెట్టి బుద్ధి చెప్పి ఇంటికి రమ్మంటాను. ఉసే రాక్షసి, ఫోన్ తీవే. ఎందుకే మా పరువు తీస్తావు? ఎందుకే మమ్మల్ని ఇలా వేపుకు తింటావు? భగవంతుడా, అది అర్ధరాత్రి గడప దాటి వెళ్ళిందని వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? హలో, ప్రశాంతంగా నిద్రపోతున్నారా? ఆ మాట అడగటానికి ఫోన్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? నేనెవరు అనేది ముఖ్యం కాదు. మీ ఇంటి పరువు ఊరు దాటడానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త పడండి. నా ఇంటి పరువు ఊరు దాటుతుందా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఇష్టం లేని సంబంధం చూస్తున్నారని, తన ప్రేమని కాదన్నారని, మీ చెల్లెలు తను ప్రేమించిన వాడితో ఊరు వదిలి వెళ్ళిపోవడానికి ఊరి చివర దేవాలయంలో సిద్ధంగా ఉంది. రేయ్ రేయ్ రేయ్, నా చెల్లెలు గురించి మాట్లాడామంటే నాలుక కోస్తా. నిజం చెప్తే నమ్మరు కదూ. ఇంట్లో మీ చెల్లెలు ఉందో లేదో చూడండి. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే అర్థమవుతుంది. రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ విషయం నీకెలా తెలుసు? మీ అభిమానిని. మీ పరువు పోకూడదు అని కోరుకునేవాణ్ణి. టైం లేదు, త్వరగా వెళ్ళండి. ఊరు దాటిపోతున్న మీ గౌరవాన్ని ఇంటికి తెచ్చుకోండి. రేయ్ రేయ్,
ఏంటమ్మా ఇలా చేసింది? ఇప్పుడు వాడికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అప్పటికి నేనెంతో చెప్పి చూశానత్తయ్యా, నా మాట వినలేదు. అది ఎందుకు ఇలా తయారైందో అర్థం కావట్లేదు. రేపు పెళ్లి చూపులు పెట్టుకుని అది ఈ విధంగా చేస్తే నలుగురిలో మన పరువు ఏం కావాలమ్మా? వాడు ఊరిలో ఎలా తలెత్తుకుని తిరగాలనుకుంది. అర్చన ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని నేను అనుకోలేదత్తయ్యా. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? అది ఎక్కడుందని వెతకాలి. వాడు లేస్తే ఏమని సమాధానం చెప్పాలి? అర్చన ఎక్కడమ్మా? అర్చన అర్చన ఇంట్లో లేదు కదూ? నాకు తెలుసు అర్చన ఇంట్లో లేదు. ఈ ఇంటి పరువు తీయడానికి వాడితో ఊరు దాటిపోవాలని చూస్తోందని నాకు తెలుసు. అన్నగా నా మాట కాదని తన ఇష్టానికి నిర్ణయం తీసుకుంది అంటే అది నా చెల్లెలి తప్పు కాదు. ఇదంతా సుభద్ర పనే. నా పరువు తీయడానికి, నలుగురిలో నేను తలెత్తుకోకుండా చేయడానికే ఆ సుభద్ర వాడితో నా చెల్లెలు ప్రేమలో పడేలా చేసింది. ఇప్పుడు చీకటిలో వాళ్ళిద్దరినీ ఊరు దాటించి తెల్లవారితే ఊరి జనాల ముందు మనల్ని నవ్వుల పాలు చెయ్యాలని ఆ పూజారిగాడితో తనే నా చెల్లెలికి మాయమాటలు చెప్పించి గడప దాటి వాడితో పారిపోయేలా ప్లాన్ చేసి ఉంటుంది. తెలిసి తెలియకుండా ఒకరి గురించి మాట్లాడటం ఎందుకురా? ఒకరు చెప్పడానికి అదేమైనా చిన్నపిల్ల? ముందు దాన్ని ఇంటికి తీసుకొచ్చే దారి చూడు. తీసుకొస్తానమ్మా. ఊరు నిద్రలేచి నలుగురు నా చెల్లెలు గురించి మాట్లాడకముందే, నా ఇంటి పరువు ఈ పొలిమేర దాటకముందే నా చెల్లెల్ని తీసుకొస్తాను. అందుకు అడ్డం వస్తే ఆ పూజారిని బ్రతకనివ్వను, ఆ సుభద్రని బతకనివ్వను. మనం అనుకున్నట్లే రేపు నా చెల్లెలి పెళ్లి చూపులు జరుగుతాయి. అందుకు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని బలిచ్చి నా చెల్లెల్ని తీసుకొస్తాను. అది చేసిన పనికి సుభద్ర మాటలు పడాల్సి వస్తోంది. ఆవేశంలో వీడు ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉందమ్మా. నాతో కలిసి బ్రతకడం కన్నా నా చావుని చూడ్డానికే ఇష్టపడుతున్నావన్నమాట.
ఇష్టం లేని మనిషితో ఇష్టం లేకుండా బ్రతకలేను. ఇష్టమైన నీతో కలిసి బ్రతికే అవకాశం నువ్వు ఇవ్వడం లేదు. నీకిచ్చిన మాట తప్పను పూజారి. 12 దాటిన తర్వాత నువ్వు చూడగలిగేది నా శవాన్ని. పూజారి, వచ్చేసావా? నా కోసం వచ్చేసావా? రావేమో అనుకుని భయపడ్డాను. నువ్వు వచ్చేసావు. ఇంక మనల్ని ఎవ్వరు విడదీయలేరు. నన్ను నా నమ్మకాన్ని గెలిపించావు పూజారి. ఎవరైనా మనల్ని చూసేలోపే మనం వెళ్ళిపోదాం పదా. ఎందుకు అర్చన నేనంటే నీకు అంత ప్రేమ? నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని వస్తావా? నీకోసం ప్రాణాలైనా వదిలేస్తాను. టైం లేదు, పదా. మాట్లాడిని అర్చన, మనసు విప్పి ఇప్పుడైనా మాట్లాడినివ్వు. నా కోసం నీ తెగింపు, నీ ధైర్యం చూశాక నేను తెగించకపోతే జీవితంలో నేను ఏం నష్టపోతానో అర్థమైంది. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. టెన్షన్ ఎందుకు? నేను వచ్చేసానుగా. రాకూడదని అనుకున్నాను అర్చన, కానీ ఆలోచించాను. ఎవరి కోసం నేను త్యాగం చేయాలి? నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడినా నిన్ను పోగొట్టుకుని నేను సాధించేదేముంది అనిపించింది. అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీకోసం వచ్చాను. వచ్చావు కదా, అది చాలు. ఇంకా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వెళ్దాం పద. సరే సరే సరే, అటు వెళ్దాం పద. ఇదెందుకు? సూట్ కేసు తీసుకొని వెళ్దాం. త్వరగా ఊరు దాటాలంటే వెహికల్ లేకపోతే ఎలా? వెహికల్ ట్రేస్ చేస్తే మనం దొరికిపోతాం. ఊరు దాటే వరకే, సిటీలోకి ఎంటర్ అవగానే వదిలేద్దాం.
సరే కానీ దీనికి ఏమైంది? స్టార్ట్ అవ్వకపోతే వదిలే. అయిపోతుంది అర్చన. వీడేమో ఆవేశంగా వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తాడో ఏంటో నాకు చాలా టెన్షన్ గా ఉందమ్మా. అసలు వీడు ఎటువైపు వెళ్ళాడో ఏంటో. నువ్వు ఒకవైపు సుభద్ర వెళ్ళిందన్నావు, వీడు వెళ్ళాడు. అక్కడ వాళ్లతో పాటు సుభద్రని చూశాడంటే వీడు ఏమంటాడు, ఏం చేస్తాడు నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏమ్మా ఇంకా పడుకోలేదా? ఏంట్రా పడుకునేది? ప్రశాంతంగా నిద్రపోయేలా ఉందా ఇంట్లో పరిస్థితి? ఏమైందమ్మా? ఏమైందా? అర్చన అర్చనకేమైందమ్మా? దానికి నచ్చని పెళ్లి చేస్తున్నామని నచ్చిన వాడితో ఊరొదిలి వెళ్లిపోవడానికి సిద్ధపడి వెళ్లిపోయిందిరా. అదేంటమ్మా, అర్చన అలా ఎలా చేసింది? అసలు ఏం జరిగింది? అన్నయ్యకి ఇష్టం లేదని అందరికీ ఇష్టం ఉండకూడదా? మరి అలాగంటే సుభద్ర కంటే అన్నయ్యకి ఇష్టం ఉండదని మనం అక్కని ద్వేషిస్తున్నామా? అర్చన, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నాకు నచ్చిన చోటికి, నాకు నచ్చిన వాడితో బ్రతకడానికి. చాలా అర్చన, నీ చెప్పు విను. శిరీష ఇవ్వు. అర్చన, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అర్చన, చెప్పేది నీకే. అదేంటమ్మా, అర్చన ఇలాంటి పని చేసింది? ఇప్పుడు అన్నయ్య వాళ్ళ గురించి వెళ్ళాడు అంటే కోపంలో ఏం చేస్తాడో ఏంటో. నాకు అదే భయంగా ఉందిరా. ముందు మనం వెళ్దాం పద. సరే రండి, పదండి. మనల్ని ఎవరైనా చూశారంటే ప్రమాదం. త్వరగా కానివ్వు పూజారి. వెహికల్ ఉంటే త్వరగా ఊరు దాటిపోవచ్చు. కొంచెం వెయిట్ చేయి. చాలు, ఇప్పటికే చాలా లేట్ అయింది. బయలుదేరుతాం పద. ఎంత దూరం నడుస్తావు అర్చన? ఎంత దూరమైనా నడుస్తాను. నాకు కావాల్సింది మన ప్రేమ గెలవడం. పద. స్టార్ట్ అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయి. అవసరం లేదని చెప్తున్నాను కదా, ముందు పద. ఎన్ని కబుర్లు చెప్పావు,
మా కుటుంబాలు దూరం కాకూడదని నీ ప్రేమని త్యాగం చేస్తావా? నీ ప్రేమ విషయంలో నాకు మా అన్నయ్యకి మధ్య దూరం పెరగకూడదని నీ ప్రేమని చంపుకున్నావా? నేను అత్తయ్యకిచ్చిన మాట కోసం నువ్వు అనాథవి కాకూడదని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నందుకు చాలా గొప్పగా రుణం తీర్చుకుంటున్నావుగా. జై, నీ మాటలు నమ్మి నువ్వు అమాయకుడివి, బయటికెళ్తే బ్రతకలేవని నిన్ను బయటికి పంపించు అంటే పంపించునని నా అన్నకి జీవితంలో మొదటిసారి ఎదురు చెప్పాన్రా. నిన్ను ఇంతగా నమ్మినందుకు నువ్వు చేసిన పని ఇదా? నాకే ద్రోహం చేస్తావా? దాన్ని చేయి పట్టుకుని అర్ధరాత్రిలా ఊరు దాటి వెళ్ళిపోతున్నావే. తెల్లవారితే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఎంత స్వార్థపరుడురా! నువ్వింత విశ్వాసఘాతకుడు అని తెలియక నీ మాటలు నమ్మి మోసపోయాను కదరా.